సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ నేను తెస్తూ ఉంటాను. ఓకేనా. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబరే మాది. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఏది ఫేకా ఏది రియల్ అనేది తెలుస్తుంది. అంతే తప్ప ఎవరు పడతారు డబ్బులు కట్టొద్దు. చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్త. ఓకేనా. నెక్స్ట్ రేపు మార్కెట్ పరిస్థితి. సో ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈరోజు నైట్ 12 o'clockకి యూఎస్ ఎలక్షన్ రిజల్ట్ తాలూకా రిజల్ట్ వస్తుంది. ఓకే, కొద్ది నైట్ ఇంపార్టెంట్, చూడండి మీకు అర్థమవుతుంది మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని. సో ఇప్పుడు అదొక రిజల్ట్ వస్తుంది. సో దాన్ని బట్టి పక్క పెడితే ఈరోజు మార్కెట్లో 1 day టైం ఫ్రేమ్లో ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ లాస్ట్ 2-3 times నుంచి అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ నేను ఆల్రెడీ ఒకసారి ఇక్కడ ట్రెండ్ లైన్ చెప్పాను. ఎక్కడ నుంచి నవంబర్ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. ట్రెండ్ లైన్ ఈరోజు లైవ్లో కూడా చెప్పాను. ట్రెండ్ లైన్ ఎలక్షన్ టైం రిజల్ట్ కూడా ట్రెండ్ లైన్ టచ్ చేసి పైకి వస్తుంది. మొన్న కూడా ట్రెండ్ లైన్ టచ్, ఈ రోజు కూడా అదే అన్న. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి వస్తే కిందకి అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజింగ్ వస్తే మార్కెట్ కిందకి వెళ్తుంది తప్ప, లేదా ట్రెండ్ లైన్ ఉంది అని. నెక్స్ట్ 52,000 వరకు మార్కెట్ పదే వస్తుంది. మార్కెట్ 52,000 వరకు వస్తుంది, రిజెక్షన్ తీసుకోండి. 52,000 బ్రేక్ చేస్తుంది, మళ్ళీ రిజెక్షన్ తీసుకోండి. 52,000 బ్రేక్ అవుతుంది, రిజెక్షన్ తీసుకుంటుంది. ఎక్కడ తీసుకుంటుంది అంటే 52,400 ఈ రేంజ్లో పైకి వెళ్తుంది, కిందకు వచ్చేస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వచ్చేస్తుంది. ఓకే, పాయింట్ ఏంటి? ఈరోజు మార్కెట్ సడన్ గా సెకండ్ హాఫ్ ఎందుకు ఇంత పెద్ద మూమెంటం ఇచ్చింది? చాలా సింపుల్ అండి. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ నిజంగా అప్ ట్రెండ్ కంటిన్యూ చేయాలి, రేపటి నుంచి అది అప్ ట్రెండ్ కంటిన్యూ చేయాలి అంటే మళ్ళీ చెప్తున్నా 52,500 పైన మనకి 1 day క్లోజింగ్ రానివ్వండి. 1 day క్లోజింగ్ అప్ సైడ్ కూర్చుందాం, సిఈ సైడ్ ఆర్ ఫ్యూచర్ బై చేసుకుని కూర్చుందాం. ఇంకా అప్ సైడే, ట్రెండ్ అప్పే 52,500 పైన. ఓకే, బట్ ఇప్పుడు మోస్ట్లీ జనాలు ఏమైపోయారంటే ఈరోజు మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకోండి. ఈరోజు మార్కెట్ ఏం చేసింది? మార్నింగ్ నుంచి మార్కెట్ నెగిటివ్గానే ఉంది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పాజిటివ్గా ఉంది. నేను ఈరోజు లైవ్లో కూడా చెప్పాను, ఒకసారి వెళ్ళి ఈరోజు లైవ్ యూట్యూబ్ లైవ్ చూడండి. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది, నిఫ్టీ బాగా నెగిటివ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ లేవు. సపోర్ట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి, రెసిస్టెన్స్ లేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళాలనుకుంటుంది, బట్ కష్టపడుతుంది పైకి వెళ్ళడానికి. అట్ ద సేమ్ టైం నిఫ్టీ బాగా రెసిస్టెన్స్ ఉంది, నిఫ్టీ నెగిటివ్ ఉంది. నిఫ్టీలో అయితే ఒక ఫాల్ వస్తుంది. ఇది నేను చెప్పింది లైవ్లో. బట్ ఈ సెకండ్ హాఫ్ ఇంత షార్ప్గా పైకి వెళ్ళడానికి కారణం ఏం లేదు. వీళ్ళందరూ ఎవరైతే షార్ట్ పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ పొజిషన్స్ కవర్ చేశారు. సో షార్ట్ కవరింగ్ వచ్చింది, మార్కెట్ స్పైక్ అయింది తప్ప ఫ్రెష్ బయింగ్ అయితే కాదు. ఇది ఒకటి ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ థింగ్, మీరు ఇది కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. న్యూస్ ఉన్నా, ఏదైనా రిజల్ట్ ఉన్నా, లేకపోతే మార్కెట్ దానికి రియాక్ట్ అవుతుంది అనుకున్న మేజర్ ఈవెంట్ ఉంటే మార్కెట్ దానికి ఆపోజిట్ లో ట్రేడ్ అవుద్ది. అంటే లైక్ రేపు మార్కెట్ గ్యాప్ అప్ పెడాలనుకో, ఈరోజు మార్కెట్ డ్రాస్టిక్ గా పడుతుంది, రేపు మార్నింగ్ గ్యాప్ అప్ పిడిపోద్ది. ఓకే, లేదంటే మార్కెట్ కిందకు వచ్చి సైడ్ వేసి ఉండిపోయి రేపు గ్యాప్ అప్ పిడిపోద్ది. అలాగే రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ నడాలనుకో, ఇలాగే మార్కెట్ క్లోజింగ్ టైంలో పెద్ద ర్యాలీ ఇస్తుంది. సో ఇక్కడ జనాలు ఏంటి, మోస్ట్లీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా, బీటీఎస్టీలు పట్టుకెళ్ళిపోతారు. బీటీఎస్టీలు అంటే కాల్ ఆప్షన్లు బై చేసుకొని కూర్చోవడం, కొంతమంది ఫ్యూచర్లు బై చేసుకొని కూర్చోవడం. వీళ్ళందరూ హెవీ క్వాంటిటీతో బయింగ్ సైడ్ ఉంటారు. ఇప్పుడు ఇది నేను మార్కెట్లో అబ్జర్వ్ చేసింది. రేపు ఏమవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మరీ మంచిది మనకి, ఎందుకంటే వచ్చే రోజుల్లో అప్ ట్రెండ్ చూడొచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఏదైతే లిటరల్లీ అప్ ట్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నామో అది వస్తుంది వచ్చే రోజుల్లో. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ పైకి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది, సూపర్. ఒకవేళ ఆలోచించండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇలాంటి మార్కెట్లో బీటీఎస్టీలు, ఎందుకంటే నాకు తెలుసు జనాలు అందరూ ఏంటంటే బీటీఎస్టీలు పట్టుకెళ్ళిపోతారు, సిఏ పట్టుకుని వెళ్ళిపోతారు. మార్కెట్ అప్ ట్రెండ్, ఒకవేళ మార్కెట్ కానీ హ్యూజ్ గ్యాప్ డౌన్ కానీ పెద్ద గ్యాప్ రిజల్ట్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ డౌన్ సైడ్ ట్రావెల్ చేయాలనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ ట్రావెల్ చేయాలంటే హ్యాపీగా డౌన్ సైడ్ వెళ్ళిపోద్దు. ఫస్ట్ అప్ వెళ్తుంది, నేను అప్ వెళ్తానని అందరికీ చూపిస్తుంది, అందరూ అప్ సైడ్ దూరిపోతారు, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ట్రావెల్ చేస్తుంది.
లిక్విడేట్ గ్రాప్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు అప్ సైడ్ వెళ్తేనే కదా బయింగ్ ఆర్డర్లు ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ సడన్ గా అప్పుడు పడితే ఇప్పుడు బయింగ్ ఆర్డర్లు అందరూ అప్పుడు లిక్విడేట్ దొరుకుతుంది. మోస్ట్లీ ఇదే జరగవచ్చు. రేపు నేను నా ప్లాన్ చెప్తాను చూడండి. రేపు లైవ్ కూడా వస్తాను, బట్ స్టిల్ ఒకసారి చెప్తున్నా. 52,500 పైన రేపు మార్కెట్ పైకి వెళ్ళి వన్ డేలో క్లోజింగ్ వస్తే 30 మినిట్స్ క్యాండిల్ ఇంట్రాడేలో 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్పుడు నేను సిఈ ప్లాన్ చేస్తాను ఇంట్రాడేలో, ఆర్ వన్ డే క్లోజింగ్ వచ్చిందంటే ఇంక స్వింగ్ పొజిషన్స్ ప్లాన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒక్కవేళ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, ఇంట్రెస్టింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే 51,000 బాగా గుర్తుపెట్టుకోండి. 51,000 ఏదైతే లెవెల్ మల్టిపుల్ టైం ట్రెండ్ లైన్ కమ్ సపోర్ట్ తీసుకుంటుందో, ఇది బ్రేక్ అయిపోతే పిఈ బ్లైండ్ గా పిఈ బై చేయొచ్చు మనం. ఇది 51,000 ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్ గా ఇది లెవెల్. ఎందుకు ఆ లెవెల్ అంటే 51,000 రౌండ్ లెవెల్ మల్టిపుల్ టైం సపోర్ట్ తీసుకుంది. అంతే కింద నుంచి ఒక ట్రెండ్ లైన్ మే నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ వస్తుంది, అన్ని బ్రేక్ అవుతాయి. అప్పుడు మార్కెట్ లో మీరు ఇంకా ఫాల్ చూడొచ్చు. ఓన్లీ 51,000 మీద కన్నేసి ఉంచండి. రేపు గ్యాప్ పెడిపోతే వేరు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతుంది. ఇది ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళినా, అది రేపు ఇంట్రాడే లైవ్ లోనే ప్లాన్ చేద్దాం. ఓకే, ఎందుకంటే రేపు ఎలక్షన్ రిజల్ట్ కాబట్టి వాలటైల్ అలా ఉంటుంది మార్కెట్, దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50 కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. మీకు ఇప్పుడు నిఫ్టీ 50 పరిస్థితి చూపిస్తాను చూడండి. మీరు అంటారు అవునన్నా అని. నిఫ్టీ 50 ఇక్కడ మార్నింగ్ ఒక ట్రెండ్ లైన్ ఇలా పెట్టుకున్నాను చిన్నది, ఇది పక్కన పెడదాం. ఇక్కడ ఓవరాల్ గా ఇలా చూడండి, మార్కెట్ ఎక్కడి నుంచి ఫాలో అయింది, ఇక్కడ నుంచి ఫాలో అయింది, పైకి వెళ్ళింది. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లా కనబడుతుంది మీకు. ట్రెండ్ రివర్స్ అంటే కాదు, నా వరకు ట్రెండ్ రివర్స్ కాదు. మీరు ఇలా చూడండి, ఇలా ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక చిన్న ట్రెండ్ లైన్ పెడుతున్నాను నేను ఇక్కడ. ఇలాంటిది ఒక ట్రెండ్ లైన్ వచ్చింది ఇక్కడ చూడు. సో ఇక్కడ చిన్న ఈ విక్ వదిలేస్తే, ఈ చిన్న విక్ వదిలేస్తే 1 2 3 4 ఇది ఒక ట్రెండ్ లైన్. మళ్ళీ ఇది కాకుండా మీకు 45 మినిట్స్ లో మేజర్ ట్రెండ్ లైన్ చూపిస్తాను చూడండి. 45 ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇంకా మేజర్ ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది చూడండి. ఇది మేజర్ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ కి, ఇది మేజర్ ట్రెండ్ లైన్. ఓకే, మీరు అనుకోవచ్చు ట్రెండ్ లైన్ అంటే కలపాలి కదా అన్నాను. ఓకే, ఇప్పుడు నేను 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ లోకి వస్తాను, ఆర్ 15 మినిట్స్ లోకి వస్తాను చూడండి. ఈ ట్రెండ్ లైన్ తీసేస్తే మేజర్ ట్రెండ్ లైన్ ఒకటే చూద్దాం ఫస్ట్. మేజర్ ట్రెండ్ లైన్ ఎప్పుడు అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. అక్టోబర్ షార్ప్ టచ్ చేసింది, పడిందా, మళ్ళీ సేమ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అదే బ్రేక్అవుట్ అంటే ఇంకా అక్కడ పైకి వెళ్ళి ట్రాప్ చేసింది, పడింది, టచ్ చేసింది, పడింది, టచ్ చేసింది, పడింది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, మార్నింగ్ గ్యాప్ అప్, మార్కెట్ పడింది. మార్కెట్ ఎప్పుడెప్పుడు ట్రెండ్ లైన్ టచ్ చేస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ లో? అర్థమవుతుందా నేను చెప్పేది? మేజర్ ఫాల్ డౌన్ సైడ్ ఉంది. అది కాకుండా మధ్యలో మనం ఒక చిన్న ట్రెండ్ లైన్ పెట్టుకుందాం. మధ్యలో ఒక చిన్న ట్రెండ్ లైన్ లో 1 2 3 ఉన్నాయి చిన్నవి. ఇలాంటిది ఒకటి, ఇదొకటి, ఇలాంటి చిన్న అంటే ఇవి ఎందుకు చిన్న అంటున్నానంటే, ఈ పైపెంచి స్మాల్ బ్రేక్అవుట్లు ఇది కన్సిడర్ చేయకండి, వదిలేసేయండి. ఆ బ్రేక్అవుట్లు వదిలేస్తే వాళ్ళకి కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో నేను అనుకున్నట్టు రేపు మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, అడ్డకు బుక్ అయిపోతారు. ఒక్కవేళ పైకి కానీ ఓపెన్ అయింది అనుకో సూపర్. నేను ఇన్ని రోజులు వెయిట్ చేసేది అప్ ట్రెండ్ కోసం, ఎందుకంటే స్వింగ్ పొజిషన్స్ పట్టుకెళ్ళొచ్చు, లాంగర్ పెద్ద మూమెంటం క్యాప్చర్ చేయొచ్చు అప్ సైడ్ కి, అంటే పెద్ద ర్యాలీ. సో నా వరకు నా వ్యూ నిఫ్టీ 50 24,400 గుర్తుపెట్టుకోండి. 24,400 పైన వన్ డే క్లోజింగ్ వస్తేనే, ఆర్ ఇంట్రాడేలో అయితే 30 మినిట్స్ క్లోజింగ్ రావాలి. ఎందుకు సార్ 24,400 అన్నానంటే, మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసింది, కిందకు వచ్చింది, ఇక్కడే. సో ఈ లెవెల్ 24,500, 24,400. సో మనకి 24,400 పైన వన్ డే అంటే 24,500 అనుకోండి, 100 పాయింట్లు కదా. ఆ పైన 24,450, 500 ఈ రేంజ్ లో దీన్ని దాటి పైకి వస్తే సూపర్. ఇంకా మనకి మార్కెట్ ఏంటంటే వచ్చే రోజుల్లో మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే స్కోప్ ఉంది, పైకి పరిగెడుతుందని. ఒకవేళ రేపు ఓపెన్ అవుట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే నేను చెప్పాను కదా అప్ సైడ్ 24,400, 500 దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్పుడు దానిపైన అప్ సిఈ ప్లాన్ చేద్దాం. ఆ మీద వన్ డే క్లోజింగ్ కోసం వెయిట్ చేసి వచ్చే రోజుల్లో వాళ్ళు అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ప్రెసెంట్ అప్ సైడ్ అయితే పెద్దగా వ్యూ పెట్టుకోవట్లేదు నేను. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మాత్రం నా సింపుల్ వ్యూ 23,800. ఈ రోజు కూడా లైవ్ లో చెప్పా, దీని కింద పిఈ ప్లాన్, షార్ప్ పిఈ ప్లాన్ 23,800.
బట్ ఫ్లాట్ ఇడి మార్కెట్ మెల్లిగా టైం పాస్ చేసుకుంటే మళ్ళీ కిందకి వస్తే అక్కడ కూడా ఒక పీ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఇడి మార్కెట్ కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎక్కడ ప్లాన్ చేస్తారు తెలుసా? 24,000 దగ్గర 24,000 ఉందా, ఈ 24,000 దగ్గర నుంచి 23,800 రేంజ్ వరకు ఇక్కడ ఒక 200 పాయింట్స్ రేంజ్ ఇక్కడ ఒక ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ కాదు ఇక్కడ అవుతుంది 24,000 23,800. రేపు ఫ్లాట్ ఇడి కొద్ది టైం పాస్ చేసి కిందకి వస్తే 24,000 to 23,800 ఇలా ప్లాన్ చేస్తాం. ఇంకా ఓపెన్ అవడం పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి 23,800 కానీ క్రాస్ అయిందంటే ఓపెన్ అవడమే పీఈ ప్లాన్ చేసేస్తాం. ఓకే, ఇది నా వ్యూ, సింపులా. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. డేటా నెగిటివ్ గానే ఉంది, మార్నింగ్ నుంచి డేటా ఎలా ఉంది అలాగే ఉంది, నెగిటివ్ గానే ఉంది. ప్రజెంట్ ఫ్రెష్ బయింగ్ జరగలేదు. అంటే కొంతమంది ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు కొన్ని పొజిషన్స్ కవర్ చేసుకున్నారు అంతే. బట్ మేజర్ ఎవరైతే ట్రెండ్ ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ అలానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంత పొజిషన్ సెల్ చేసి కూర్చున్నాడు ఎవరైతే ఇక్కడ నుంచి 26,200 నుంచి మేజర్ ఎక్కడ టాప్ ఇగో ఈ 22,600 26,000 నుంచి ఎవరైతే సెల్ చేసి కూర్చున్నారో ఇప్పుడు అక్కడ కాకపోయినా మధ్యలో 25,000 24,000 దగ్గర ఎవరైతే సెల్ చేసి కూర్చున్నారో ఒకవేళ మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయితే మాత్రం అలా పొజిషన్స్ కవర్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోద్ది అని అనిపిస్తే వాళ్ళు ఆల్రెడీ పొజిషన్ కవర్ చేయడం మొదలెట్టేస్తారు. ఒక 2 days ముందు నుంచే మార్కెట్ చాలా పైకి వెళ్ళిపోద్ది, పొజిషన్స్ కవర్ చేస్తారు. బట్ మార్కెట్ పడి ఈ రోజు మాత్రమే పైకి వెళ్ళిందంటే అది ఎస్టీబీటీఓ ఈ బీటీఎస్టీ వాళ్ళకి ట్రాప్ చేయడానికి మాత్రమే. ఓకే, సో అండ్ నిఫ్టీ ఈరోజు చూస్తే ఇగో కాల్ సైడ్ ఇంకా పొజిషన్స్ ఉన్నాయి. కాల్ అంటే ఏంటి? సెల్లింగ్ పొజిషన్స్. అదే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే ఇగో ఇంకా బ్యాంక్ నిఫ్టీలో అయితే కొద్దిగా ఈక్వల్ అయిపోయారు ఇద్దరును. బట్ నిఫ్టీలో కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అట్ ద నిఫ్టీ లాస్ట్ 60 minutes లో ఏమైందో చూడండి. ఇగో మార్నింగ్ లాంగ్ బిల్డప్ వచ్చింది, ఒప్పుకుంటాను. లాంగ్ బిల్డప్ కొద్ది బిగ్ ప్లేయర్, మళ్ళీ లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అంటే చెప్పాను కదా సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం, దానివల్లే మార్కెట్ బౌన్స్ అయింది. బట్ అదే బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇగో లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, క్లోజింగ్ టైంలో షార్ట్ కవరింగ్ వచ్చింది, మార్కెట్ పైకి బౌన్స్ అయింది. ఇక్కడ ఎక్కడ ఫ్రెష్ బయింగ్ జరగలేదు. మీరు ఇది లాంగ్ బిల్డప్ జరిగింది కదా సార్ అంటే అది ఫ్రెష్ అంత పెద్ద క్వాంటిటీ కాదు. ఓకే అండ్ ఈరోజు లైవ్ లో వచ్చాను, జస్ట్ లైవ్ చేసి వెళ్ళిపోయాను అంతే, ఇంకేం చేయలేదు. ప్రజెంట్ నా పొజిషన్ కూడా హోల్డ్ లో ఉన్నాయి, నా ట్రేడ్ ఏదైతే ఉందో అది కూడా హోల్డ్ లోనే ఉంది. కాకపోతే నేను డౌన్ సైడ్, నా వ్యూ డౌన్ సైడ్. ఒకవేళ రేపు నిజంగా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ 24,300 కానీ 24,400 దగ్గర కానీ ఓపెన్ అయింది అనుకో, స్మాల్ లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతాం, దాంట్లో నాకేం బాధ లేదు. కాకపోతే వచ్చే రోజుల్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని ఒక మంచి స్కోప్ ఉంటుంది మార్కెట్. ఎందుకంటే సెప్టెంబర్ స్టార్టింగ్ సెప్టెంబర్ మిడ్ నుంచి అక్టోబర్ మంత్ మొత్తం మార్కెట్ పడుతూనే ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఇగో సెప్టెంబర్ 27 స్టార్ట్ అయింది రివర్స్, సెప్టెంబర్ 30 అక్టోబర్ మంత్ అంతా పడింది. ఇప్పుడు ఇది నవంబర్ మంత్ ఒక 2-3 రోజులు. సో నవంబర్ మంత్ కూడా మీరు మంత్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే ఈ అప్ సైడ్ వెళ్ళిపోద్ది కాదు, ఇది ఒక రివర్సల్, అంటే ఒక డౌన్ సైడ్ మామూలుగా వచ్చి క్లోజ్ ఇచ్చే అలాంటి మార్కెట్. ఇక్కడ మాత్రం బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా సస్టెండ్ అయిపోతుంది. ఇదే జోన్ మంత్లీ టైం ఫ్రేమ్ లో మీకు చెప్పాను కదా, మంత్లీ టైం లో ఇదే రేంజ్ లో సస్టెండ్ అయిపోతుంది. బట్ నిఫ్టీలో ఒక చిన్న సెల్ ఆఫ్ ప్రెషర్ కనబడుతుంది, నాకు ఇంకా అనిపిస్తుంది మార్కెట్ కొద్దిగా కిందకి వస్తుందని. సో ఏదైతే బయింగ్ వస్తుందో రేపు గ్యాప్ డౌన్ లో అది కవర్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అదనమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. అప్పుడే కలిగే వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అండ్ బాయ్.